బేసిక్ గా ఒక సినిమా సక్సెస్ అయినా, ఒక సంస్థ సక్సెస్ అయినా అందులో కష్టపడిన వాళ్ళందరినీ నామినేట్ చేసి మనం అవార్డులు ఇస్తుంటాం, మీ అందరికీ తెలుసు. అలాగే మన శ్రీదేవి డ్రామా కంపెనీ 5th యానివర్సరీ సెలబ్రేషన్స్ లో భాగంగా చాలా మంది కష్టపడ్డారు కాబట్టి వాళ్ళందరికీ కూడా కొన్ని అవార్డ్స్ ప్రకటిస్తున్నాం. సో ఆ అవార్డ్స్ ఎవరికి ఏ కేటగిరీలో వస్తుందో ఒకసారి ఏవీస్ లో చూద్దాం. ఫస్ట్ ఏవి ప్లీజ్. ఉత్తమ డైలాగ్ కింగ్ అవార్డ్ నామినేషన్స్. బుల్లెట్ భాస్కర్ హైదరాబాద్ లో మెట్రో ట్రైన్లు వచ్చినా ఇంకా రెట్రో స్కిట్లు చేస్తూ బ్రతుకుతున్నాడు. పుట్టినరోజు వేడుకలు, గృహప్రవేశాలు, పెళ్లి రోజులు, పెద్ద మనిషి ఫంక్షన్లు మీకు నచ్చిన ధరలకే భారీ కాస్టింగ్ తో చేయగలడు. వీడి స్ట్రెంగ్త్ ఫైమా నరేష్, వీడి మైనస్ వీడే. భాస్కర్ ఇంకా ఎంటర్టైన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. సన్నీ ఇది ఎవ్వరికీ పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు. ఎందుకంటే వీడి పరిచయం అంత ఇంపార్టెంట్ కాదు కాబట్టి. పెళ్లి చేసుకోవటం, అమ్మాయితో గడపటం, డైలాగ్ చెప్పటం ఇవన్నీ అతనికి భయం. ఎందుకంటే తన వల్ల కాక. ఇతనికి స్కిట్లో డైలాగ్స్ నిల్, పేమెంట్ నిల్, ఎంటర్టైన్మెంట్ మాత్రం ఫుల్. మనోడికి మంచితనం, ముసలితనం రెండూ ఎక్కువే. అందుకే ఇంకా పెళ్లి కాలేదు. నాటీ నరేష్ బెస్ట్ డైలాగ్ డెలివరీ ఆర్టిస్ట్. పర్సనల్ గా చెప్పాలంటే మంచి పొదుపైన వ్యక్తి. ఎంత పొదుపంటే కార్లో 50 రూపాయలకే డీజిల్ కొట్టించటం, ఏసీ ఖర్చు లేకుండా విండోస్ దించటం, రాయిని రాయితోనే కొట్టి నిప్పు పుట్టించటం, ఇలా చాలా విషయాల్లో పొదుపు చేస్తుంటాడు. స్మాల్ గా కనిపించే స్మార్ట్ కామెడియన్ నాటీ నరేష్. ముగ్గురు రండి ఒకసారి. ఇప్పుడు ఈ ముగ్గురులో ఉత్తమ డైలాగ్ కింగ్ ఎవరనేది అనౌన్స్ చేయడానికి ఇంద్రజ గారు రాబోతున్నారు. ఉత్తమ డైలాగ్ కింగ్ అవార్డ్ goes to Sunny. Sunny. ఉత్తమ డైలాగ్ కింగ్ అవార్డు వచ్చినందుకు గాను ఒక 5 నిమిషాల లెంగ్త్ ఉన్న డైలాగ్ చెప్పబోతున్నాడు అతను. ఏమంటివి మానవ జాతి నీచమా, ఎంత మాట అది మొత్తం చెప్పి. అది వస్తే ఇంతవరకు ఇది ఎందుకు వస్తుందిరా నాకు. మీ ఇద్దరు ఫెయిల్యూర్ స్పీచ్ ఏమైనా ఇస్తారా? నిజంగా ఓడిపోయినందుకు చాలా బాధగా ఉంది. నరేష్ గారికి రానందుకు ఇంకా ఆనందంగా ఉంది. సారీ మమ్మీ, సారీ డాడీ, నేను ఉత్తమ డైలాగ్ కింగ్ అవార్డు కొట్టుకోలేకపోయాను. ఒక్క నిమిషం ఆగు. సరేరా, నువ్వే ఉత్తమ డైలాగ్ కింగ్. ఏమంటివి డైలాగ్ చెప్పు. ఏమంటివి జాతి నిబంధన సూత్రకు నిలువ అర్హత లేదంటవా? ఎంత మాట నీ తండ్రి భరద్వాజుని జన్మం ఎటువంటిది, అతి గుబుష్కారమైన నీ సంభవం ఎటువంటిది, అతి గుబుషా వాడెవడో అతి జుబుష్కారం వాడెవడో అసలు నాకు తిరగట్లేదండి. మరి చెప్పే కదా, అతను చెప్పకుండా మిస్టేక్స్ నువ్వు చెప్పి మిస్టేక్స్ చేస్తాను. అందుకే ఉత్తమ డైలాగ్ కింగ్ అతను ప్రూవ్డ్. ఓకే, మీరందరూ ఎదురు చూస్తున్న ఆ నెక్స్ట్ కేటగిరీ ఏంటో చూద్దాం. ఉత్తమ రొమాంటిక్ కపుల్ అవార్డ్ నామినేషన్స్. విక్రమ్ అండ్ శ్రీవాణి. చూడడానికి పచ్చడి జాడీల్లా ఉన్న వీళ్ళది కూడా ఒక జోడీనే. ఈవెంట్ అంటే చాలు పేమెంట్ కూడా మాట్లాడకుండా వస్తారు. వీళ్ళది చాలా అన్యాయమైన దాంపత్యం. చిచి, అన్యోన్యమైన దాంపత్యం. వీళ్ళు శ్రీదేవి డ్రామా కంపెనీ షూట్ కు వస్తారో లేదా ఒకరికొకరు కంపెనీ ఇచ్చుకోవడానికి వస్తారో ఎప్పటికీ తెలియదు. ఏది ఏమైనా వీళ్ళ జోడీ ఇంకా ఎంటర్టైన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. హైపర్ ఆది, శాంతి స్వరూప్. అసలు ఇసుమంతైనా తేడా లేని కపుల్ అని కొందరంటారు. తేడాతోనే కపుల్ అని అందరూ అంటారు. వీళ్ళ జోడీని ఒక్క నిమిషం చూడగానే నవ్వొస్తుంది, 2 నిమిషాలు చూస్తే చిరాకొస్తుంది. సో ఈ ఇద్దరు జోడీల్లో అవార్డు అందుకునే జోడీ ఎవరో చూద్దాం. అక్కడ ఏముందో తెలియజేయడానికి ఇప్పుడు రష్మి వస్తుంది. ఉత్తమ రొమాంటిక్ జోడీ అవార్డ్ గోస్ టు. ఏడేంటి పూజ హెగ్డే అనుకుంటుందా? goes to Vikram and Shrivani garu. అలా ఎలా ఇస్తారండి వాళ్ళకి మేముండగా? హలో, మీకు ఆఫ్టర్ ఆల్ 2 ఏళ్ల కూతురు, మరి ఎప్పటి నుంచి 17 ఏళ్ల కూతురు. అందుకనే మీకు ఎలా ఇస్తారు? ఎలాగో వచ్చారు కాబట్టి ఫస్ట్ రొమాంటిక్ సాంగ్ కి వీళ్ళు డాన్స్ చేస్తారు, తర్వాత మీరేయండి. ఇక్కడే అర్థం అయిపోద్ది ఎవరిది అవార్డు అని. ఉత్తమ రొమాంటిక్ జోడీగా వీళ్ళు, ఉత్తమ జోడీగా వీళ్ళు సెలెక్ట్ అయినందుకు శశిసాగం తీసుకుని వెళ్ళిపోండి.
ఓకే, నెక్స్ట్ కేటగిరీ ఏంటో చూద్దాం. ఉత్తమ అందాల భామ అవార్డ్ నామినేషన్స్. ఫైమా నెంబర్ 1 ఆర్టిస్ట్. ఈవిడికి లక్కీ నెంబర్ 3. ఫైమాకి సిస్టర్స్ 3, తనకి అసిస్టెంట్స్ 3. ఫైమాకి యాక్టింగ్ లో ఎప్పుడూ 100కి 100 మార్కులు పడతాయి, అది స్టేజ్ మీదైనా స్టేజ్ బయటైనా. సీజ్ నన్ అదర్ దాన్ ఫైమా. యాంకర్ రష్మి, బెస్ట్ యాంకర్. ఒక లింక్ చెప్పడానికి పట్టే టైం 10 సెకండ్లు, కానీ ఈవిడ తీసుకునే టైం 10 నిమిషాలు. ఈవిడికి జబర్దస్త్లో యాంకరింగ్ అంటే థ్రిల్లు, కో యాంకర్ మానస్ అంటే కుల్లు, ఎంటర్టైన్మెంట్ మాత్రం ఫుల్లు. వర్ష, కఠినమైన గాత్రం, అర్థం పర్థం లేని ఆత్రం ఈవిడికి సహజ సిద్ధంగా వచ్చిన లక్షణాలు. కొన్నిసార్లు ప్రేమలతో, మరికొన్నిసార్లు ప్రోమోలతో ఫేమస్ అయిన మహానటి. ఏది ఏమైనా అందం, అభినయం రెండూ కలగలిపిన హాట్ గర్ల్, వెరీ టాలెంటెడ్ పర్సన్ వర్ష. సరే, ముగ్గురు రండి ఒకసారి. మరి ఈ అందాల భామల అవార్డు ఇవ్వాలంటే అంతకంటే అందమైన ఆ అమ్మాయి రావాలి కదా, అందుకే సుహాసిని. ఉత్తమ అందాల భామ అవార్డ్ తీసుకోబోతున్న వ్యక్తి ఏంటండి ఇది? మరి దారుణం కాకపోతే 5th year anniversary అబ్బాయి అవార్డు నాకే రావాల్సింది. కాదు, నీకు గ్లామర్ కి సంబంధించి ఒక అవార్డు కావాలి అంతేనా? సరే, ఏదో ఒక అవార్డు ఇచ్చేయండి. డీ గ్లామర్ అవార్డు ఉందా? మంచి మ్యూజిక్ వేస్తారు. ఫైమా నువ్వు మిడిల్ లో నుంచో, ముగ్గురు ఆ క్యాట్ వాక్ చేయండి. నిజంగా అందరూ చూస్తారు కాబట్టి వాళ్ళే డిసైడ్ చేస్తారు. భూమి మీద ఎక్కడైనా ఇంత గొప్ప అందగత్తి ఉంటుందా? నాకు సెట్ కుట్టినోడు, హార్ట్ బీట్ పెరుగునోడు ఖచ్చితంగా ఒక్కడైనా ఉంటారా? నేను గాని నవ్వితే అడాలు కుళ్ళుకుంటేనే అన్నా, నువ్వు చూసావు కదా, మీకు ఎవరిది బెస్ట్ అనిపించింది? డైలాగ్ అన్ని కూడా ఎంత న్యాయమో ఈ అవార్డు ఫైమాకి కూడా కరెక్ట్. ఓకే, ఇంద్రజ గారు ఎవరు ది బెస్ట్? వీళ్ళతో పోల్చుకుంటే ఫైమా ఒక ఎనర్జీ లెవెల్ ఎవరు మ్యాచ్ చేయలేకపోయారని అనిపించింది. ఈ ముందే వీళ్ళకి కాంపిటీషన్ పెట్టి మీ చేతే ఫైమా ది గ్రేట్ అని చెప్పించాం కాబట్టి సూపర్. మా అవార్డ్స్ కి మీరు అందరూ క్లాప్స్ కొట్టాల్సిందే.